హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. శ్రీ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి సార్తో ఉన్నాము. నమస్తే సార్. హలో హాయ్, నేను డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి మేడకం. నేను బోన్ అండ్ జాయింట్ స్పెషలిస్ట్ని, స్పోర్ట్స్ ఇంజరీ స్పెషలిస్ట్ అండ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ని. తొంటి నొప్పులు ఎందుకు వస్తాయి సార్? సో తొంటి నొప్పులు రావడానికి దీన్ని హిప్ ఆస్టియోఆర్థరైటిస్. సో జనరల్గా వాళ్ళలో ఇలా తొంటి నొప్పి వచ్చే అవకాశం, హిప్ జాయింట్ అంటారు. తొంటి అనేది హిప్ జాయింట్. సో నొప్పులు రావడానికి కారణాలు ఏంటంటే అందులో హిప్ లైక్ మోకాల అరుగుదల ఎట్లానో తొంటి కూడా అరుగుదల ఉంటుంది అనమాట. అదొక కారణము. రెండు, దాని చుట్టూ లేబ్రమ్ అంటారు అనమాట, ప్రొటెక్టివ్ లేయర్ లాగా, అందులో టేర్స్ ఉన్నాయి వచ్చే అవకాశం ఉంటుంది. మూడు ఏంటంటే దాని ఎవస్కులర్ నెక్రోసిస్ అంటారు. రీసెంట్గా మన కోవిడ్ తర్వాత ఇది బాగా ఎక్కువైంది అనమాట. అంటే దానికి బ్లడ్ సప్లై తగ్గిపోవడం, ఆ హెడ్ అంటారు, ఫిమరల్ హెడ్ బాల్ లాగా ఉంటుంది అనమాట. ఆ బాల్కి బ్లడ్ సప్లై తగ్గినా కానీ స్లోగా అది లోపల ఉండే మెటీరియల్స్ అనేవి డ్యామేజ్ అయిపోయి నొప్పి వస్తూ ఉంటుంది. సో దీంతో పాటు ఏంటంటే ట్రాన్సియంట్ ఆస్టియోపోరిస్ ఆఫ్ హిప్ అంటారు అనమాట. సో వీళ్ళలో ఆ బోన్ స్ట్రెంత్, ఓవరాల్గా బోన్ స్ట్రెంత్, ఆస్టియోపోరిసిస్ బోన్ స్ట్రెంత్ తగ్గినా కానీ ఇట్లా నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మన బరువు ఎక్కువ ఉన్న వాళ్ళలో, సో బరువు ఎక్కువ ఉన్న వాళ్ళలో ఏంటంటే బరువు ఎక్కువ ట్రాన్స్మిట్ అయ్యి ఆ ఏరియా అది ఎక్కువ మోస్తూ ఉంటుంది కాబట్టి దాని మీద ప్రెజర్ ఎక్కువై ఇలా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే స్మోక్ చేసే వాళ్ళల్లో కూడా ఓవర్ ద పీరియడ్లో ఫెమరల్ హెడ్ అంటారు, బోర్లాగా ఉంటుంది, దానికి కావాల్సిన సప్లై తగ్గిపోవడం వల్ల స్మోక్ చేసే వాళ్ళల్లో ఇలా నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. దాంతోపాటు ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ ఇలా నొప్పి ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు కడుపుతో ఉన్న వాళ్ళకి తొంటి నొప్పి ఎక్కువగా వస్తుంది సార్, అది ఎందుకు వస్తుంది? సో వీళ్ళు ఏంటంటే ఆబ్వియస్గా కొంచెం వెయిట్ గెయిన్ చేస్తూ ఉంటారు కాబట్టి, బేబీ ఉన్నప్పుడు కొంచెం వెయిట్ ఎక్కువ తొండి జాయింట్ మీద పడుతూ ఉంటుంది, అదొక కారణము. ఇంకోటి ఏంటంటే వీళ్ళలో కొంచెం ఇన్ఫ్లమేషన్ బాడీలో స్టార్ట్ అవుతాం, ఇన్ఫ్లమేషన్ డెవలప్ అవడం వల్ల అక్కడ సర్క్యులేషన్ కూడా కొంతమందికి ఏవిఎన్ అంటారు. సో ఎవస్కులర్ నెక్రోసిస్ వాళ్ళలో ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్ లేకపోవడం వల్ల ఇలా తొంటి నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. ఈ రెండు మోస్ట్ కామన్. ఫస్ట్ ఏంటి, మోస్ట్లీ వెయిట్ ఎక్కువ గెయిన్ చేయడం వల్ల అదొక రీజను. ఇలా బ్లడ్ సర్క్యులేషన్ కొంచెం ఎఫెక్ట్ అయినప్పుడు బాల్ అంటారు, బాల్కి బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేకపోవడం వల్ల కూడా వీళ్ళల్లో తొంటి నొప్పి ఎక్కువ వస్తుంటుంది అన్నమాట. చూసారు కదా, మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయగలరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా కానీ, లైక్ మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే దీని గురించి సెకండ్ ఒపీనియన్ లాగా, సరే ఇట్లా బయట సర్జరీ చెప్పారు, సో దాని గురించి ఏమైనా సెకండ్ ఒపీనియన్ లాగా తీసుకోవాలనుకున్నా కానీ, లేక మీ దగ్గర ఏమైనా రిపోర్ట్స్ ఉండి సరే వీటికి నిజంగా సర్జరీ అవసరం అవుతుందా, లేకపోతే దీనికి వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా, అట్లాంటి ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా కానీ అది కింద డిస్క్రిప్షన్లో నెంబర్ మీకు ప్రొవైడ్ చేస్తారు. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. దాన్ని బట్టి మేము మీకు సమాచారం, దాని తగ్గ సమాచారం మేము అందించగలం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి శ్రావణ హెల్త్ టిప్స్, ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఆల్సో.